రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. 14 రోజుల యొక్క ఉపవాసం దినాన ఈరోజు మీకు తెలియచేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఉపవాసం ఉండి ప్రభువుని ఆరాధిస్తున్నారు. శిలువ ధ్యానాల్లో ఉపవాసము ఉండడానికి మరి ఎంతో అవకాశం కలిగినటువంటి దినాలు ఉంటూ ఉన్నాయి. ఉపవాసం యొక్క శక్తి మరి మీరు గ్రహించడం లేదు. ఉపవాసం అనగా మానుకుంటా. ఉపవాసం అంటే ఏం మానుకోవాలి? శారీరకమైనటువంటిది మరి ఆహారం విషయంలో కూడా మనం కొద్ది కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాదు మానుకుంటా ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి మరి కార్యక్రమాలు వాటిని మానుకున్నప్పుడు మనం ఉపవాసం యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఇలాగా ఆ రోజు యేసు ప్రభువారు ఉపవాస దినాన ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యానికి కొనుక్కోబడినప్పుడు సాతాను యేసు ప్రభువుని శోధించింది. మరి సాతాను యొక్క శోధనను ఆయన జయించడానికి అనేకమైన విషయాలను తెలియజేశాడు. రైట్, థ్యాంక్ యూ.